విష్ణువుతో అన్నదట, నన్ను చూసుకొని నిన్ను పూజిస్తున్నారు కానీ అసలు నిన్ను పూజించే వాళ్ళే లేరు అని. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. అట్లంటావు, నా అంత గొప్పోడే లేడు, నేనే మొత్తం సృష్టికర్తని అని చెప్పాడు. సరే జిల్లడి తినే పో, ఒకసారి తెలుస్తుంది నీకు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఎవరిని బాగా మంచిగా జనాలు ఇచ్చేసుకుంటారో చూద్దామని చెప్పేసి అన్నారు. ఇట్లా ఒక పెద్దరెడ్డి గారి ఇంటికి పోదామని చెప్పేసి ఆయన ఒక హరికథ వేషంలో విష్ణు శర్మ అనేటటువంటి పేరుతో కూడుకొని వచ్చాడు. అయ్యా, నేను పలానా విష్ణు శర్మను, హరికథలు చెప్తాను, ఇక్కడ మహానంది రెడ్డి గారి ఇంటికాడికి వచ్చాను, జిల్లడి దిన్నెలో ఏదైనా హరికథ చెప్పుకొని బతుకుదాం అనుకుంటున్నాను, నన్ను ఒక 2 రోజులు పెట్టుకోండి అంటే, అయ్యో మేము అతిథులను మంచిగా స్వీకరిస్తామండి, రండి మా ఇంట్లో ఉందిరాని చెప్పేసి పిలిపించి ఆయనకు అన్ని అతిథి మర్యాదలు చేసి అన్ని రకాలుగా ఇచ్చేసేసారు. ఆయనకు కావాల్సిన ఒక రూమ్ని ఏర్పాటు చేశారు, భోజనాలకు ఏర్పాటు చేశారు, అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు. మంచిగా జరుగుతూ ఉంది. ఇక రోజు సాయంకాలం పోయి దేవాలయం దగ్గర హరికథలు చెప్తూ ఉన్నాడు. తండోపతండాలుగా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే విష్ణు కథలు వినడం ద్వారా సంపద పెరుగుతుందన్నటువంటి ఉద్దేశం కొద్ది అందరూ కూడా మనసులో ఇదనుకొని విష్ణు కథలు విందామని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. విష్ణువు గురించినటువంటి అద్భుతమైన కథలు చెప్తూ ఉన్నాడు. ఆయననే వచ్చి ఆ హరికథ చెప్తూ ఉన్నాడంటే హరి గురించినటువంటి విషయం పైన అందరూ వస్తూ ఉన్నారు. విపరీతంగా ఊర్లో వాళ్ళందరూ కూడా బయలుదేరారు, నిరంతరంగా వస్తూ ఉన్నారు. ఇలా వస్తూ ఉంటే ఒక ఇంటామె ఆ రోజు సాయంకాలం ఇక గుడికి బయలుదేరదామని అలా బయటకు వస్తూ ఉంటే ఒక ముసలి ఆమె వచ్చింది. వణుకుతూ తల ఇట్లా అనుకుంటూ ఆమె వచ్చింది. అక్కడికి వచ్చి, అమ్మ కొద్దిగా తాగనీక నీళ్ళు తల్లి అన్నది. నీళ్ళు లేవు, నాకు అర్జెంట్ పని ఉందాడు, హరికథలు స్వామి మంచిగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు, విష్ణువు పైన అభిమానం భక్తి పెరుగుతుంది, మాకి విష్ణువు అంటే మాకు చాలా అభిమానం, వెళ్ళాలి నేను అన్నది. లేదమ్మా, కొన్ని నీళ్ళు తల్లి తాగుతాను నేను అని అన్నది. ఎవరికైనా మంచి నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మనం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. నీళ్లు కానీ ఆహారం కానీ అడిగినటువంటి వాళ్లకు ఇవ్వడం ద్వారా పరమ పుణ్యం లభిస్తుంది అన్నట్టు. అనేక రకాలైనటువంటి పుణ్యాల కన్నా ఆ విధంగా దానం చేయడం అన్నటువంటిది గొప్ప. కాబట్టి సరే, ఏదో పాపం ముసలమ్మ అడుగుతూ ఉంది, దప్పికత్తుంది అంటున్నట్టుంది, పోయి నీళ్ళు తెద్దామని చెప్పేసి ఇంట్లో పోయింది. హడావుడిగా చూస్తే చెంబులు దొరకలేదు, ఒక జగ్గు కనిపించింది, జగ్గులో నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చిందాం. ఇయంగానే ఆ ముసలమ్మ వణుకుతూ నీళ్లు తాగేసింది. తాగి ఆ చెంబుని వాపసు ఇచ్చింది. అట్లా ఇయంగానే ఆ జగ్గు మొత్తం బంగారుగా మారిపోయింది. ఆశ్చర్యపోయి ఒకసారిగా ఆమెను ఏగాదిగా చూసింది. ఏంది, నేను ఇచ్చింది స్టీల్ చెంబు అయితే ఇక్కడ వచ్చింది బంగారుగా మారింది అనుకున్నది. అమ్మ మీరు భోంచేస్తారా కొద్దిగా అన్నది. అంటే లేదమ్మా నేనేం భోంచేయాలంటే, లేదమ్మా భోంచేస్తారమ్మా అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి ఒక ప్లేట్లో పెట్టి భోజనం పెట్టింది. ఆమె తింటూ ఉంటే ఆ ప్లేట్ అంతా కూడా బంగారుగా మారిపోయింది. ఆశ్చర్యపోయింది, చాలా సంతోషమైంది. మరుసటి రోజు ఇక పక్కింటి ఆమెకి చెప్పింది, ఇట్లా నేను వస్తూ ఉంటే ఒక ముసలామె వచ్చిండే, ఇట్లా మా ఇంటిది జగ్గు అయింది, ఇది బంగారు అయింది, ఈ ప్లేట్ కూడా బంగారుగా మారింది, జగ్గు కూడా బంగారుగా మారింది అని చెప్పింది. ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఇంకొక ఆమె అట్లే వస్తుంటే నీళ్ళు అడిగితే ఆమె చెంబు ఆమె తట్ట అట్లే అందరి మీద అవుతా ఉంటే ఊర్లో తెలిసిపోయింది. విష్ణు కథలు వినడం ద్వారా ఏమంత బోరు కొడుతుంది, ఆ దేవుడు చెప్పే కథలు ఎవరింటాడు, అక్కడ మనకి ఈడన్నా వస్తే బంగారు చెంబన్నా వస్తుంది, బంగారు తట్టనన్నా వస్తుంది, ఎందుకు అని చెప్పేసి ఎవరింటికి వస్తుంది ఆయమని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇక మెల్లిగా జనాలు తండోపతండాలుగా హరికథలకు పోయే వాళ్ళంతా ఏం చేశారంటే, చెంబు వస్తుంది తట్ట వస్తుంది అనుకుంటా మెల్లిగా తగ్గుకుంటూ వచ్చారు. పాపం నారాయణుడికి అక్కడ విష్ణు శర్మ చూస్తూ ఉన్నాడు. ఆ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నారు. రెడ్డి గారికి కూడా డౌట్ వచ్చింది, ఏమైంది ఇంతమంది జనాలు వచ్చే వాళ్ళంతా రాకుండా అయిపోయినారు, ఏమవుతుంది అంటే ఎవరో చెప్పారు ఆయన, మహారాజా రెడ్డి గారు మీకు తెలుస్తలేదు, ఒక ఆమె ఎవరో వస్తున్నారు, కరెక్ట్ హరికథ చెప్పే సమయానికి ఆమె వస్తూ ఉంది, ఇట్లా చెంబంతా బంగారుగా మారుతుంది, ఆ తట్టంతా కూడా బంగారు అయిపోతుంది, మన ఇంట్లో అందరికీ బంగారు తట్టలు బంగారు చెంబులే ఉన్నాయి అందరికీ అని చెప్పేశారు. ఆయనకు కూడా ఇది అనిపించింది. సరే అయితే నేను కూడా మా ఇంటి దగ్గర చూద్దామని చెప్పేసి, ఆమె ఎప్పుడు వస్తుందా, ఆమె వస్తే ఇక్కడ పట్టుకరాని అని చెప్పాడు అన్నాడు. ఆమె వచ్చింది, ఆమెను పట్టుకొని వచ్చారు వాళ్ళు. ఏమనుకుంటున్నావు అమ్మ, నేను అంత విష్ణు శర్మ అని ఆయన హరికథలు చెప్పేటటువంటి వాడిని మా ఇంట్లో పెట్టుకున్నాను, మొట్టమొదట మా ఇంటికి రావాలి కదమ్మా, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని అంటే, మీ ఇంట్లో ఎవరో ఉన్నారు నాయన, నేను అటు రాను, ఆయన లేకుంటేనే వస్తా మీ ఇంట్లోకి అని చెప్పింది అన్నట్టు. అయ్యయ్యో అదెంతసేపు అమ్మా అని చెప్పేసి, నువ్వు అట్లయితే ఈయనే ఉన్నాను, లోపలికి పోయి నాయన నీకు బయట సత్రం ఏర్పాటు చేసిన, నువ్వు సత్రంలో ఉండిపోయి, నేను ఆయమ్మ వచ్చిందే ఆయమ్మని ఇంట్లో పెట్టాలనుకుంటున్నాం, మేము మా ఇంట్లో పెట్టుకుంటాం, మీ కొత్త అతిథి వచ్చారు కాబట్టి మీరు పోయి సత్రంలో ఉండండి, మీ కథలు ఏమున్నాయో మీరు చెప్పుకోండి అని చెప్పి అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసిందంటే, ఆ ముసలమ్మ
కొద్దిగా ఆయనతో మాట్లాడుతాను ఉండండి అని చెప్పింది అన్నట్టు. లోపలికి వచ్చి చెప్పింది, చూస్తే అని చెప్పేసి. మన పరిస్థితి కూడా అంతే ఉంది అన్నట్టు. మనం కూడా ఏదైనా ఆదాయం దొరికింది అని అంటే దేవుడిని మర్చిపోతాం. ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు మాత్రమే దేవుడి పట్ల మనకు ఉన్నటువంటి భావన. మనకి ఏది ఇబ్బంది కలిగిందో, ఏది సమస్య వచ్చిందో అప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రకటించేటటువంటి స్థితిలో ఉన్నామన్నట్టు. అట్లా కాకుండా, అంటే లక్ష్మీదేవి కోసం కాకుండా ఎప్పుడైతే విష్ణువుని ఆరాధిస్తామో, విష్ణు వక్షస్థల స్థితి ఆ యొక్క లక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటున్నాం. కౌస్తుభమణి లాగా ఆమె కూడా అక్కడ హృదయంలో నిలబడి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి రావాలి అని అంటే విష్ణుమూర్తినే ప్రార్థించుకోవాలి, ఆ విష్ణువుని బాగా పూజించుకోవాలి. ఈ డబ్బు కోసం ఆశపడేటటువంటి స్థితిలో ఉండరాదు. మరి విష్ణువుని పూజిస్తే ఏమవుతుంది అనేటటువంటి